వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తెలివైన తాబేలు మరియు గర్విష్టమైన ఏనుగు. ఒకప్పుడు సిరిసిల్ల దట్టమైన అరణ్యంలో ఎల్మో అనే ఒక గర్విష్టమైన ఏనుగు ఉండేది. ఎల్మో ఆ అరణ్యంలో అతి పెద్దదిగా, శక్తివంతంగా ఉండేది. ఆమె దాని పరిమాణం మరియు బలం గురించి ఎప్పుడూ కుళ్ళుకుంటూ ఉంటే, నేను ఈ అరణ్యంలో అత్యంత శక్తివంతమైన జంతువు. నా బలం అంటే ఎవరికీ సరిపోదు అని చెప్పేది. ఒకరోజు ఎల్మో ఒక నదీ తీరంలో నడుస్తుండగా టిలి అనే చిన్న తాబేలు కనిపించింది. టిలి తన జ్ఞానంతో, ప్రశాంత స్వభావంతో అందరికీ తెలిసింది. ఎల్మో టిలీని నెమ్మదిగా నదీ తీరంలో కదులుతున్నప్పుడు చూసి నవ్వుకుంది. నీని చూడు టిలి, ఎల్మో చిలిపిగా అన్నది. నీ అంత నెమ్మదిగా మరియు చిన్నగా ఉన్నావు. ప్రమాదం వస్తే నీకు జీవించడానికే వీలు కాదు. నాతో పోల్చితే పెద్దది, బలమైనది మరియు వేగవంతమైనది కావాలి. కాని టిలి ఎల్మో మాటలకు ఏమాత్రం బాధపడలేదు. ఆమె నెమ్మదిగా సమాధానమిచ్చింది. ప్రియమైన ఎల్మో, బలం మరియు పరిమాణం మాత్రమే ముఖ్యం కాదు. కొన్నిసార్లు తెలివితేటలు మరియు ఓర్పు కూడా చాలా ముఖ్యం. ఎల్మో నవ్వింది. హా, తెలివితేటలు? నీలాంటి చిన్నవాడి తెలివితేటలు ఏమి చేయగలవు? మీరు తెలివైనవారు అయితే ఇప్పటికిప్పుడు పెద్దవాడిగా మరియు బలమైనవాడిగా మారేవారు. టిలి చిరునవ్వుతో చెప్పింది. ఎల్మో, మనం ఒక చిన్న సవాలు చేద్దాం. అరణ్యం మరో వైపుకు ఎవరు ముందుగా చేరగలరో చూద్దాం. ఎల్మో పెద్దగా నవ్వింది. పందెం? నిన్ను గెలవడానికి? ఇది నాకు ఎంతో తేలికైన పందెం. టిలి తలూపింది. రేపు ఉదయం ఇక్కడ కలుద్దాం. మన పందెం ప్రారంభిద్దాం. తరువాతి రోజు ఉదయం అన్ని జంతువులు పందెం చూడటానికి చేరుకున్నాయి. ఎల్మో గర్వంగా తన నెత్తిని పొగబెట్టుకుంటూ నిలబడింది. టిలి ఆరామంగా ప్రారంభరేఖ దగ్గర స్థానాన్ని తీసుకుంది. పందెం ప్రారంభమైన వెంటనే ఎల్మో ముందుకు దూసుకుపోయింది. దుమ్ము కొండను వెనుక వదిలింది. మరొక వైపున టిలి నెమ్మదిగా కాని స్థిరంగా కదిలింది. ఎల్మో వెనక్కి చూచి నవ్వుకుంటూ అన్నది. ఎంత వెనుక ఉన్నావు టిలి? ఆ వేగంతో ఎన్నడూ గెలవలేవు. తన గెలుపు మీద గట్టి విశ్వాసంతో ఎల్మో ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. నా వద్ద చాలా సమయం ఉంది అని ఆలోచించి ఒక నిద్ర తీసుకుందాం అని అనుకుంది. త్వరలోనే ఆమె నిద్రలో గెలుపు కలలు కంటూ నిద్రపోయింది. అటువైపు టిలి ఆగకుండా, నెమ్మదిగా కాని నిరంతరంగా ముందుకు కదిలింది. నిద్రలో ఉన్న ఎల్మోను దాటుతున్నప్పుడు ఆమె చిరునవ్వు నవ్వి తన దారిలో దృష్టి సారించింది. గంటలు గడిచిన తరువాత ఎల్మో నిద్రలేచి టిలి ఎక్కడా కనిపించకపోవడం చూసి షాక్కు గురైంది. భయపడుతూ ఓసో వేగంగా కుదిరితే అంత వేగంగా పరుగెత్తింది. పిచ్చిగా పొదలు, చెట్లలోంచి దూసుకుపోయింది. కాని ఆలస్యమైపోయింది. అటు రేస్ ముగింపు దగ్గరకు చేరుకోగా టిలి ఇప్పటికే గమ్యాన్ని చేరుకున్నందుకు అందరూ ప్రశంసిస్తున్నారు. ఎల్మో ఆశ్చర్యపోయింది. మీరు ఎలా చేశారు టిలి? ఆమె ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతూ అడిగింది. నేను మీకంటే వేగవంతంగా మరియు బలంగా ఉన్నాను. టిలి సంతోషంగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. అవును ఎల్మో, మీరు బలంగా మరియు వేగవంతంగా ఉన్నారు. కాని కొన్నిసార్లు నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండటం గెలుపును తీసుకువస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు నేను నిరంతరంగా ఒకదాని తరువాత ఒకటి అడుగు వేసి నా లక్ష్యంపై దృష్టి సారించాను. ఎల్మో సిగ్గుపడుతూ తన అహంకారం దారి తప్పించి తాను పందెం కోల్పోయినట్లు గ్రహించింది. క్షమించు టిలి అని నమ్రంగా అన్నది. నేను నీని తక్కువగా అంచనా వేశాను. నేడు నేర్చుకున్నాను తెలివితేటలు మరియు ఓర్పు కూడా బలంతో సమానంగా అవసరం. టిలి స్నేహపూర్వకంగా తలూపింది. అవును ఎల్మో, మనందరికీ తమ తమ బలాలు మరియు లోపాలు ఉంటాయి. కాని ప్రతి ఒక్కరినీ గౌరవించడం మరియు గర్వపడకపోవడం ముఖ్యమైనది. ఆ రోజు నుంచి ఎల్మో తన బలం గురించి అహంకరించడం మానేసింది మరియు అరణ్యంలోని అన్ని జంతువుల ప్రత్యేక లక్షణాలను కాపాడుకోవడం ప్రారంభించింది. అతను మంచివాడైనా, తెలివైన ఏనుగుగా మారాడు. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు మరియు వారిని నేర్చుకోవడానికి సన్నద్ధంగా ఉండేవాడు. కథ యొక్క నీతి: ఓర్పు మరియు పట్టుదల కూడా బలం అంతే ముఖ్యం. ఎప్పుడూ కేవలం ప్రదర్శన లేదా పరిమాణం ఆధారంగా ఎవ్వరినీ తక్కువగా అంచనా వేయొద్దు. ప్రతి ఒక్కరినీ వారి ప్రత్యేక లక్షణాలకు గౌరవించండి మరియు ఎల్లప్పుడూ వినయంగా ఉండండి. Thank you so much for watching. Please like, share and subscribe.